హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మేము చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తున్నారు, హై పాయింట్స్ కూడా ఇస్తున్నారు. కొంతమంది చెప్తున్నాం దోస్తులు, వీడియో నచ్చితే, మన కాన్సెప్ట్ నచ్చితే కనుక వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేస్తే మాకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు దోస్తులు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు ముందు కూడా సపోర్ట్ చేయరు. రోజుకు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు చాలా పెరుగుతున్నారు మన ఛానల్లో. చాలా మంది కొత్త పరిచయాలు ఎంచుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 19 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ అవ్వ నా బతుకు పాడుగాను. ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఆ దేవుడు నాకు ఇసుంటి రాత రాసిండు. ఎన్ని దినాలైతుంది నా పెండ్లంతోని కలిసిమెలిసి బెడ్ మీద వండుకోక. ఈ అవ్వ నా పెండ్లాన్ని నమ్మి నమ్మి మస్తు మోసపోయినా. నాకు శాతం అయితలేదు బావా, జర పిల్లల దగ్గర వండుకో, కింద వండుకో, బయట వండుకోపో, హాల్లో వండుకోపోర్రి అంటే, అరే నా పెండ్లానికి నిమ్మలంగా ఉండాలి, అది ప్రశాంతంగా వండుకుంటుంది, నిద్ర పడతలేదేమో అని బెడ్ మీద దాన్ని వండబెట్టి నేను బయట హాల్లో పిల్లల్ని వేసుకొని వండుకున్నా. అది ఇసుంటి కథలు పడుతుందని నేను అస్సలు అనుకోలేదు. మారుతుందేమో అనుకున్నా కానీ ఇంకా లంగ పనులు స్టార్ట్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఓ రమేష్ అన్న, నీ పెళ్ళం చాలా కిలాడి, ఎవ్వడి మాట వినదు. దానికి నచ్చిన విధంగానే అది చేసుకుంటా పోతుంది. ఇయ్యాల రేపు ఆడోళ్ళు గట్లా చేస్తుర్రు. మొగడు చక్కగా లేకుంటే, పెళ్ళానికి మొగనికి సెట్ కాకుంటే ఇక వేరే నువ్వును చూసుకొని కొత్త పరిచయాలు పెంచుకుంటారు, మొగని దూరం కొడుతున్నారన్నా. నీ పెళ్ళం ఇప్పటికీ ఇట్లా మారుతుంది అనుకుంటున్నావా? మారదు, మళ్ళా మొదటికొస్తా చూడు కథ. ఇక ఏం చేస్తాం, నా తలరాత బాగా రాయలేదా దేవుడు. ఎట్లా రాస్తే అట్లా జరుగుతుందేమో. పాటు ఏమైనా మార్చుకుంటట్టున్నదా? ఎవరు చేసిన పాప నాడే పోతాడని పెట్టుకోవాలి. నా పిల్లల కోసం నేను బతకాలి. అదేంది మా అక్క ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో అక్క బావురా? బాగున్నాం రా రమేష్. అసలు ఫోన్ కూడా చేస్తలేవు. అక్క మీద యాదలేనట్టుంది కదా, మొత్తం మర్చిపోయినట్టురేమ్రా. నీకన్నా యాదలే, నీ పెళ్ళానికన్నా యాదలేనా నేను? మొత్తం ఇంత ఘోరమయ్యారు. పిల్లలతో ఇట్లా మాట్లాడిపించేటప్పుడు నీ పెళ్ళము ఆయనతో చేస్తలేదు కదా. గంతగనం దూరం పెడుతుర్రా? ఏం పాపం చేసిన నేను? లేదక్క, మీ మరదలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది. ఇక అందుకే జర బాధలలో ఉన్నాము. ఇక అందుకే చక్కగా ఎవరితో ఫోన్లు చేసి మాట్లాడతలేము. మరి ఎట్లెట్లున్నారు, ఏం కథ? నువ్వన వేసుకొని అడుచుకుంటలేవు. నాకేమో ఎవ్వరికి వేయాలని మనసు ఒప్పుతలేదు. అట్లనా? ఎందుకు ఇప్పుడు ఎందుకు పోయింది మా మరదలు అమ్మగారింటికి? ఏమైంది? మళ్ళీ ఏమైనా గనిసారి ఏం చేసిందా ఏంటి? ఏం లేదక్క, ఇక ఏం చెప్పుకోవాలి చెప్పు. చెప్పుంటే నా సిగ్గే పోతుంది, నా ఇజ్జతే పోతుంది. మన అన్నదమ్ములల్లా అక్క చెల్లెలల్లా ఇక నేను మొత్తము సీపుగా అయిపోయినా. అందరూ నా పెళ్ళని చేపట్టుకుని నన్ను షీపుగా చూస్తారు, నన్ను యాద్ చేస్తలేరు. ఏ దావత్లకు పిలుస్తలేరు, ఏ పండుగ పబ్బాలకు పిలుస్తలేరు కదా. దూరం పెట్టుర్రి. నాకు కూడా టైం వస్తుంది. గట్లా అనకురా. నేను ఈడ దూరం పెడుతున్నా, ప్రతి దానికి ఫోన్ చేసి రమ్మంటూనే ఉంటా. ఇప్పుడు నా పరిస్థితే బాగాలేదు. మీ బావ పనికి పోతలేడు, ఏం పోతలేడు, తాగుతుండు, ఇంట్లో వచ్చి నన్ను బాధ అంటే బాధ పెడుతుండు. అందుకే నా బాధలలో నేనున్నా. ఇక ఫోన్ కూడా చేస్తలేను. మీరన్నా చేస్తలేరని గుర్తుకొచ్చి చేసిండ్రా. నువ్వెందుకు గట్లా బాధపడుతున్నావు? ఏమైంది? మళ్ళీ నీ పెళ్ళం గసంటి తప్పుడు పనులు చేసిందా, లేకుంటే మామూలుగా పెళ్ళం మొగనికి గొడవలు వచ్చినాయా? గాదే అక్క, కొత్తగా ఏమున్నది? నేను లొల్లి పంచాలు చేసేటో నేనా చెప్పు. ఎంత అమాయకుణ్ణి, ఎంత మంచిగా చూసుకుంటున్నా పెళ్ళాని, ఎంత ప్రేమ చూసుకున్నా. బద్మాషిది నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ వద్దు ఇష్టపెట్టేసుకున్నా. ఏమన్నా చేసుకొని అన్న అమ్మగారింటికి పంపించేసినిగా. నా నుంచి కాదక్క, నేను సంసారం చేయలేదు దాంతోని. ఆ సిగ్గు తప్పిందానికి ఇంకెన్న సిగ్గు వస్తుందిరా? పిల్లలకి ఇంటికి ఎత్తయ్యరు. రేపు మాప పిల్ల పెద్ద మనిషి అయితట్టున్నది. దాని సిగ్గు లేదా? సిగ్గు తప్పింది గాడిదా మనిషి అది. అవ్వ పోనీ నలుగురిలో ఇజ్జత్ పోతుందని నేను పంచాయతీ చేయకుంటుంటున్నా. వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు నన్ను విలువద్దారా? వచ్చి జుట్టెంక కాబట్టి వీక్ కొడుతుంటే వాళ్ళ అమ్మ అలా అయ్యే ముందే. అవ్వ పోని అక్క, గా కొట్టుడు తిట్టుడు మనకు గసొంటి పనులు రావు. పోని ఎవరి పాపానాలు పోతారుకో. ఏందిరా గట్ల పోని అని ఊకున్నావనుకో, మనకెందుకే నీళ్ళు తెస్తే అవి వేసంటి అనుకుంటున్నావు? అబ్బా ఆడనేమో మీ అన్నవయ్య అక్కడ ఉన్నాడు పట్నంలా. మీ వదిన ఎన్నెన్ని కథలు పడుతున్నాడు. ఆడ పొద్దుగల పోతాడు డ్యూటీకి, చీకట్లకు వస్తాడు. నువ్వంతే కష్టం ఎప్పుడు కష్టం మీద ఉండొద్దురా. ఇంట్లో ఎట్లున్నారు, పెళ్ళము నీతో చక్కగా ఉంటుందా లేదా అన్ని అడుచుకోవాలి. ఎప్పుడు పని పైసలు సంపాదించుడు గదే ఉండొద్దురా రమేష్. అవ్వక్క, నువ్వు ఎన్న నుంచి అయినా గిదే మాట చెప్తావు. నేను నీ మాట నిన్ననా? నాకు చూడు, నిజమే అది. ఇక ఆడోళ్ళకు ఆడోళ్ళ గుణాలు తెలుస్తాయి అంటారు కదా, అది నిజమే అక్క.
అదే మరి నేను చెప్తున్నావా నువ్వు. అందుకే ఆడోళ్ళను అట్లా గావరం చేయొద్దు. ఏం తక్కువ చేసినారో దానికి ఆ బద్మాయి దానికి. టైంకి ఏది కావాలంటే అది. సిరిదిండి అంటే సిరిదిండ్లు కవర్ల నిండా. మస్తు అన్నిందాల సామాన్లు తెచ్చేది. ఎవరింట్లో లేని సామాన్ మీ ఇంట్లో ఉండేది. చేతి నిండా పైసలు పెట్టేది జీతం రాగానే. ఇంకేం తక్కువ అవుతుందా? చీరలు సారెలు సొమ్ములు సొమ్మందాలు అన్ని బంగారు వేయించుకునే నీ పెళ్ళం నీ పుణ్యాన. మాకన్నా లేవు అమ్మగారింటికి వచ్చిన వాళ్ళము. దానుకున్నాయి ఎక్కడిది. ఇక నాకు వస్తున్నాయి మాటలు. నీ పెళ్ళాన్ని తిట్టే అంత కానీ పోని పోని. నువ్వే తిట్టవా? ఇక నేను తిడితే పడతావు నువ్వు. అవునక్క, నిజంగా నా పెళ్ళాన్ని ఎంతెంత నమ్మినో అంత నట్టే ఇట్లా ముంచింది నన్ను. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది కదా, మారుతా మారుతా. నువ్వు మారవురా నాకు ఎరకనే. ఇన్నేళ్ల సంది తప్పుడు పనులు చేసుకుంటూ వస్తా ఉంది. ఒప్పుకుంటా ఉన్నావు, దగ్గర తీసుకుంటా ఉన్నావు. బావా కోవా అని ఒక మాట అనగానే అయ్యో నా పెళ్ళమే కదని అయ్యో అంటావు. ఇంకెప్పుడు నువ్వు కోపం మీద ఉన్నది? ఇప్పుడు నా షర్తు మీద ఉంటావా? నువ్వెంత నీ పీకుడెంత అని దాన్ని దూరం కొట్టాలి. అప్పుడు నీ విలువ ఏందో తెలుస్తుంది దానికి. అవ్వ పాపం పోని అన్నవనుకో నీ కిందిగా నీళ్ళు వేస్తుంది తమ్మి. ఇక నీ ఇష్టం. నీ అత్తగారింటి కాడ ఏం గతి ఉన్నది దానికి? ఈడికొచ్చి లెస్స గతి మళ్ళీ మస్తు బిల్డప్ ఇస్తుంది. అవ్వ గతి మళ్ళీ ముఖంలో చెప్పు. పోని పోని అక్క, నా వల్ల నువ్వెందుకు కోపం అవుతున్నావు? ఇక మీ ఇద్దరు మంచిగా ఉండాలి. ఇక నా సేపటికి నా గురించి ఆలోచించి నువ్వు ఇట్లా తిట్టినావు అనుకో, మీ ఇద్దరికి లొల్లి పంచాలి అయి మళ్ళీ మాటలు ఉండయి మీకు. ఎందుకు వచ్చిన బాధ? ఇక దానికి ఎవరున్నారని మీరే కదా. మంచిగా ఉండాలి. ఊకో. బావ మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు. మీ బావ బంకయ్యకి ఏం రోగం పుట్టిదేస్తుంది? తాగొస్తుండు మంచిగా పండుకుంటుండు. ఇక తిన్నదరిగేదాకా నాతో మోతుకుంటుండు. లొల్లి పంచాలు ఏం చేయాలి? అంత బాధ తప్పుతుంది నాకు. మంచిగానే ఉన్నాడు. అదే అదే, ఇంకా ఆపుదర్శానికి అదే అక్క. కొత్తగా ఏమున్నది? బావ గురించి తెలిసిందే కదా. ఇక పోనీ, ఇక ఏం చేస్తాం. మంచిగా చూసుకో బావను. మంచిది మంచిది. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. మళ్ళీ ఇట్లా అసలు కథలు పడ్డదనుకో నాకు ఫోన్ చేసి చెప్పు. నేను వచ్చి ఏ కాడికైతే ఆ కాడికైతే విడాకులు ఇప్పించుకున్నా సరే. పిల్లల్ని ఉంచుకుందాము. ఎంతైతే అంత మాట్లాడతా. నువ్వేం భయపడకురా. సరే సరే అక్క, మంచిది. హా, ఈ అవ్వ, చిన్నప్పటి సంది మా అక్కను మా చెల్లెను మా అన్నను ఎంత మంచిగా వాళ్ళు ఏ తప్పు పని చేసినా నేనే ఎదిరించి మాట్లాడేది. ఆ ఏదానికైనా మంచి చెడు నేనే ఉండేది. ఇప్పుడు చూడు, నేనే ఆలీలతో చెప్పించుకునే బతుకయ్యి బతుకమ్మ పూకుల మొడ్డ. దీనికి ఇంకా సిగ్గు కాకుండా వచ్చిన అత్తగారింటి కాడ ఉండక ఎప్పుడు అమ్మగారింటి కాడనే ఉంటది. ఇది వచ్చి ఇట్లా నెలకు ఎక్కువ అవుతున్నట్టుంది. అవ్వ ఏం తప్పుడు పని చేసిందో అందుకే అమ్మగారింటి కాడ దోలిచిపోయినట్టుండు మొగడు. ఈ అవ్వ సిగ్గులేంది, సిగ్గు తప్పింది. పెళ్లి కాకముందుకు ఎన్నెన్నో కథలు పడ్డది. నేను దగ్గరకు పోయింది. ఇప్పుడు మళ్ళీ అసలు పనులు చేస్తున్నట్టుంది. ఇక మొగనికి కోపం వచ్చి అమ్మగారింటి కాడ దోలిచిపోయినట్టుండు. కవితక్క, ఓమో సబ్బు దాకా దాన్ని వలక చేయకుండా పోదామనుకుంటే దాని కంట్లో పడి పాడైనా కవితక్క అని పిలుస్తున్నది. చేసిన పనులన్నీ వేసి సుఖమైన పిల్లలకి ఏం తెలియని ఎరిగొల్లమ్మ లెక్క కవితక్క అంటుంది. ఏంది సరిత, ఏమైంది పిలిచినావు? చాయ్ తాగినవా? చాయ్ తాగినక్క. రాత్రి 4 రొట్టెలు చేస్తే మా అమ్మ నాయన 2 మిగిలిచ్చిర్రు. ఇంకా 2 చాయలో పోసుకొని పిసికేసుకొని తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా తిన్నా. సిగ్గు లేకుంటే ఇంకా తిండి పెడుతున్నారు దీనికి. చేసిన అన్ని సుఖమైన పనులన్నీ దీనికి తిండి పెట్టక ఏం పెట్టక ఇంటి బయటికి నూకేయాలి. అట్లయితేనే గుణం కుదురుతుంది దీనికి. చెప్పు కవితక్క, అసలు మా ఇంటిని కలుస్తలేవు కదా. టైం పాస్ అయితే లేదు. అప్పుడో ఇప్పుడు వచ్చి మాట్లాడితే జర టైం పాస్ అవుతుంది కదా. ఏం చేస్తావమ్మా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, ఇంట్లోకి బయటికి వెళ్ళవు. అప్పుడో ఇప్పుడే నేను ఇంట్లోనే ఉన్నా. ఇడికి వచ్చి మాట్లాడితే కదా. ఇక నాకేం పని పడలేదమ్మా. నీతో మాట్లాడుకుంటూనే ఉంటా. ఇక నా మొగన్ గిట్ల ఎరుకైందనుకో నన్ను ఇయ్యడమై ఉతుకనే ఉతుకుతాడు. ఆడు ముందే మంచోడు కాదు. ఏమైందక్క నోట్ల నోట్ల గులుక్కోబడుతుంది? ఇటం కలుస్తే కాదా అని అంటున్నా. ఏడరా 11, 12 గుట్టదాకా పని తీరదు. పని పాడుగాను. ఇక ఒక దగ్గర ఉన్నప్పుడు అన్ని నేనే చేయాలి కదా. నా పానం మీదనే ఉంటారు కదా అందరూ. ఇక మెల్లగా పని తీరినాక తానం గిట్ల వేసుకొని తిని పండుకొని ఇక 2, 3 గంటలకు లేస్తా. ఇక లేచినాక మళ్ళీ పనే ఉంటుంది. ఏడుంటది రా టైము. రానీకు ఉండదు. బయటికి వెళ్ళను నేను అసలు. అంతేనా? అవ్వక్క, నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా కదా, బయటకు ఒక్క పిల్ల వెళ్తలేదు. అదే మా అత్తగారింటి కాడ అయితే పని తీరంగానే బయట వచ్చి కూర్చుంటాం. నీళ్ళు వస్తారు అమ్మలక్కలు. మస్తు టైం పాస్ అవుతుంది తెలుసా. అదే మరి మీ ఊర్లో లెక్క కాదు కదా. మీ ఊర్లో అంటే బయట తిరిగితే బర్రెకి ఇచ్చి సంతులు ఎట్లా పడితే అట్లా ముఖానికి కేర్ చేయకుండా తప్పుడు పనులు చేస్తాయి. మా ఊర్లో బయటికి వెళ్ళరు, నిమ్మలంగా మూసుకొని ఉంటారు. అవునా సరిత, మీ ఊర్లో గట్ల బయటికి వెళ్తారా? అమ్మో నయమే. ఇక మీ మొగళ్ళు మంచోళ్ళేమో పాటు, అందుకే ఏమనట్టు. అదే మన ఊర్లలో చూసినావా, మీ అన్నలు మంచోళ్ళు కాదు తల్లి. అవునదినే నిజంగా. జరసేపు కూర్చో రాదదినే. ఏం చేస్తావు ఇంటికి పోయి? ఎప్పుడు ఇంట్లోకి బయటికి వెళ్ళావు కదా, కూర్చో కొద్దిసేపు. ఏమో అమ్మా, ఏం కూర్చోవాలనో ఏమో. మీ అన్నకి ఇంకా అన్నమే పెట్టలేదు. ఆయన ముందే సీరియస్ అవుతాడు ప్రతి దానికి. నీకు తెలుసు కదా మీ అన్న గురించి ఎట్లా కోపం అవుతాడు.
అవుగాని ఒక ముచ్చట అడగాలనుకుంటున్నా సరిత. అడగనా? చెప్తావా లేదా ఫీల్ అవుతావా? ఏ వదిన మరదల మధ్యలో గవ్వేం వదినే, నువ్వు ఏది అడిగినా నేను చెప్తా. చెప్పు, అడగరాదు, చెప్తా గాని. అవు సరిత, ఇన్ని దినాలైతుంది, మా అన్న ఏమంటలేడా? బాగానే వచ్చున్నావు అమ్మగారింటి కాడ పిల్లల్ని పెట్టి. ఏమైంది? మళ్ళీ ఏమైనా ఘనకార్యం చేసినావా ఏంది? అదేంది? ఇది గీ పుల్లతో ముచ్చట పెట్టుకుని నిలబడ్డది. ఇంకేం పని పాట లేకుండా వచ్చినా గామతో మాట్లాడుతున్నది. దాని బుద్ధులు దీనికి రాగల్లా. ఆ, అదా వదినే. ఏమైందంటే? కవిత, ఆ, ఏంది బావా? ఏమైంది? ఏంది ఏమైందా? అన్నం పెట్టలేదు, ఇంకా టైం ఎంత అవుతుంది? అన్నం తినాలనా వద్దా? ఇట్లనే చావాలనా తినకుట్టా? అయ్యో అయ్యో, సారీ బావా. నడు నడు పోదాందా, అన్నం పెడతా తినిపోదురా. చి, జస్ట్ మిస్. ఆ పుల్ల నిజ నిజాలన్నీ బయట చెప్తుంటే ఒక్క నిమిషం మన లేట్ రాకపాయే వచ్చి కవిత అని పిలిచిండు. యావ ఎప్పుడు ఈడు నా పనానికి తలగబడతాడు. ఏం పని పాట లేక ఆలీలతో దోస్తాను మస్తు చేస్తున్నావు కదా, బాగా ఎక్కువైతుంది. దోస్తాను ఎక్కువైతున్నట్టుంది, జర తగ్గించుకో. ఏ గట్ల కాదు బావా. గాడ గామతోని పనుండే పోదామని పోతున్నా, ఇక నన్ను కావలసుకొని పిలిచింది. ఇక ఈ ఊరు ఆడపిల్లనాయ్, మాట్లాడితే మాట్లాడుకుంటే ఫీల్ కారా చెప్పు. అందుకే జస్ట్ మీద పడి మాట్లాడుతున్నా. ఇంటికి వద్దామనే లోపే నువ్వు వచ్చినావు. ఆహా గట్లనా? ఊరు ఆడవిల్లనా? అబ్బో, మంచామని మంచామని. ఆమెతో సూపర్ చేసినావనుకో, ఆమె మాటలు నమ్మినావనుకో, ఇక నిన్ను ఆగం చేస్తుంది, నట్టు ఇట్లా ముంచుతుంది. మళ్ళా మళ్ళా ఆమెతో మాట్లాడినట్టుగా అనిపించాలి. ఏం లేదు, నరికి పడితే ఇంకేమనుకుంటున్నావు? సరే బావా, తప్పైంది. ఈ అవ్వ ఈ బటని తోడు పెళ్ళాన్ని మస్తు గూసలు పెడతట్టుండు పాపం. ఎట్లా గజగా చొంకుకుంటూ పోతుంది చూడు మొగనికి. ఇన్ని రోజులు పెళ్లి కాక మునుపు తల్లిని వణికిపిచ్చేది, ఇప్పుడు పెళ్ళాన్ని వణికిపిస్తుండు. ఈ అవ్వ ఎవరితో మాట్లాడినీయడు. నేను పెళ్ళాను నన్ను వేసుకోపోతాడు అనుకుంటాడో ఏమయ్యడు. ఆ బట్టను ఎత్తుని భయం ఆనకేమున్నది? ఆన్ పిల్లని ఇట్లా నీ లెక్క కాగల లంగ పనులు దొంగ పనులు చేయగల ఎవరంటే నన్ను పోగల అని ఆన్ భయం ఆనకే ఉన్నది. నువ్వు సుఖమైన పలుకులు మస్తు వలుకుతావు కూర్చొని, నీకేంది? ఆన బతకాగమైతుంది కానీ మొగడు లెక్క. ఏడున్నది ఎటువైంది దువ్వెన పాడుగాను దూకుందామంటే దువ్వెన టయానికి కనిపించదు. ఈ అవ్వ అనుకున్న రెండు పూసలంటే ఆ దువ్వెన దూకొని పాటికి 10 సార్లు దూకుంటాడు. ఏడేసి తలగబెడతాడో ఏమో. అగో ఎక్కడ పెట్టొచ్చు? ఎన్నిసార్లు దొరికినా దూరైనా దొరుకుతలేదు. ఈ అవ్వ బస్సు టైం అయి పాడైతుంది. ఎట్లా పోవాలి ఏం కథ ఇప్పుడు? అగో ఈ బక్కది ఫోన్ చేస్తూనే ఉన్నది. ఆత్రం ఆగనే ఆగదు దీనికి. పోదామంటే రుయ్యరు ఉరుకుతూనే ఉంటది. హలో, ఏమైంది పెంటక్క? 12 కొట్ట బస్సు పోదామని చెప్పినావు, ఇంకా వెళ్తలేవేది? ఇంకా 10 నిమిషాలే ఉన్నది. ఈ అవ్వ వస్తారా రారా తల్లి? మిమ్మల్ని అందరినీ జంట పెట్టుకుని పోదామంటే ఇదే గుద్దలు దమ్ముంటది. అందుకే నాకు ముందే చెప్పుదాం అనుకున్నా, రాను నాకు రావద్దు అయితలేదు అని చెప్పుదాం అనుకున్నా, కానీ ఇక ఫీల్ అవుతావు మళ్ళీ రానంటే. ఈ అవ్వ టైంకి తయారై బయటికి వెళ్తా కదా, గంటలు గంటలు తయారైతావు ఇంట్లో, కానీ బయటికి వెళ్ళావు మచ్చం. ఈ అవ్వ నేను ఎప్పుడో గంట కింద తయారై కూర్చున్నా. అరే జరుండే బక్కమ్మ, ఎందుకు అట్లా అమ్మా? తల్లి గింతదానికి అంతదానికి సీరియస్ అయితే ఓ ఇంత ఇంత పొంగిపోతావేంది తల్లి? జరాగరాదు నిమిషం ఆగు. అవ్వ దువ్వెన పడే దొరుకుతలేదు. మీ బావ బంక ఏడబెట్టిపోయిండు దువ్వెన. అవ్వ చిట్లు బొట్లు ఎండ్లల్లో దూకొని పడేసిండు. సిగ్గు తప్పినోడు. దొరుకుతలేదు పాడయ్యి, ఏం చేయాలి? జరసేపు ఆగు బక్కమ్మ పోదాము. జరసేపు కాదక్క, 5 నిమిషాలు ఆగుతా. వస్తారా లేకుంటే లేదు, నేను మాపోతా బస్ ఎక్కి. అవ్వ మీతో పెట్టుకుంటే గిదే దమ్ దమ్ చేస్తారు. అరే ఏమైంది? ఇంకా పోలేదు? బట్టలకు షాపింగ్ పోతాంటివి పట్నము. అదేంది 12 కొట్ట బస్సు వచ్చే టైం అయింది ఇంకా వెళ్ళలేదు? ఏం చేస్తున్నావే ఒకటే నుసులుతుంటావు? ఈ యావ తయారులు పాడుగాని ఇంకా తయారు కాలేదు కదా. గంటలు గంటలు తయారైతే ఈ యావ సోకుల మరమ్మకొన చెప్పు. నోర్బై సిగ్గు తప్పినోడా. అక్కర్లేదు పీకర్లేదు, నా మీద మొత్తుకుంటాను. నెంబర్ 1 ఉంటావు. ఈ అవ్వ అగో జుట్టు వేసుకుందాము దూకుందామంటే దువ్వన లేదు, ఏటేసినావో ఏమో. ఆ ఉన్న 2 ఎంటికల కంట ఒకటే దూతా ఉంటావు. పాటికి 10 సార్లు ఎక్కడేసినావు దువ్వెన? ఆగో చిట్లు బొట్లు అన్ని చూసి దూలాగా ఏడ దొరుకుతలేదు దువ్వెన. పో పోయి దబ్బున కొనుకరా పో. ఈ యావ దువ్వెన కోసానికి దూకోకుండా అట్లనే ఉన్నావా? దవ దవ గిట్ల దులుపుకొని జుట్టేసుకొని పోరాదే, ఎవరు చూస్తురే నిన్ను పట్నంలో? అబ్బో సోకులు. ఓ అయ్యా, నువ్వు దబ్బున పో. వచ్చినాక పంచాయతీ పెట్టుకుంటా. నేను నీతో లొల్లి పెట్టుకున్నంత టైం లేదు నాకు. పో దబ్బున కొనుక్కొని రా పో. 10 రూపాయల దువ్వెనో 20 రూపాయలతో. ఈ అవ్వ పనిలేని మంగళోని పిలిచి నెత్తి కొరిగినట్టే ఉన్నది నీ కథ పాడుగాను. ఏందే అమ్మా, చిన్నపిల్లగాన్నైనా పో, నీకు రోజు రోజు ప్రతి దానికి దుఃఖం మీదకి నన్నే పంపిస్తావు. అబ్బో, నువ్వు కాకపోయినవయ్యా. రోజు చక్కెర చాపత పాల ప్యాకెట్ ఎవరు తెస్తురు? నువ్వే తెస్తున్నావు. బలున్నావు పో. ఇప్పుడు టైం లేదు నీతో పంచాయతీ పెట్టుకుంటానుకు. వచ్చినాక మా పంచాయతీ పెట్టుకుంటా. నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాను చూద్దాం. అయ్యో అయ్యో, మర్చిపోయి పాడైనా. పుసుక్కున తిట్టి పాడు చేసిన మాటలంటే మాటలన్నా. ఇప్పుడు ఒక 1000 రూపాయలేమో ఇస్తాడేమో షాపింగ్ కొతున్నా అంటే ఇక అని నేను అనుకున్నా, కానీ ఆ మాట నేను మర్చిపోయినా. ఇప్పుడు ఏం చేయాలి?
నానా మాటలు తిట్టినా ఇస్తాడు ఇయ్యడు ఇయ్యడు దండగని ఇయ్యవన మతి పాడుగాను. ఒక్కొక్కసారి దమకు తప్పిన శాతలు చేస్తా నిజంగా నేను. ఈ అవ్వ అదేందయ్యా ఉత్తైన ఊపుకుంటొచ్చిన దువ్వెనేది? ఏ దుకాణం బంద్ ఉంది అమ్మా. ఆ కోంటోడు ఉండేమో అనుకుంటే ఆడదాకా పోయిన ఆడిగిట్లా లేడు. దుకాణం బంద్ చేసిపోయి అందరూ లేవు. అట్నే ముద్దుగానే ఉన్నావు పోవే హీరో పోసుకొని స్టైల్గా ఉన్నావు. పట్టణంలో గట్టినే ఉంటారు కదా పోరాదు. అంతే అంటవా? గిట్లా అందంగానే ఉన్నానా? సూపర్ ఉన్నావు. నువ్వు ఎట్లున్నా మంచిగానే ఉంటావు పోవే. అదేంది ఈ నాకు ఆవాసుకొని అంటుండా లేకుంటే దువ్వెన దేవాల్సి వస్తుంది మళ్ళీ ఇంకెటికైనా పంపిస్తుందేమో అని భయానికి అంటుండా? అయినా నా మొగనికి నేను ఇష్టమే. తిట్టినా తిడతాడు ప్రేమ చూసినా చూస్తాడు. ఓ అయ్యా నిజంగా అందంగా ఉన్నాను గిట్లా నాకు సెట్ అయిందా గిట్లా నెత్తిర పోసుకుంటే? నిజంగా పట్నంలో మస్తు స్టైల్ స్టైల్గా తయారవుతారు ముసలాళ్ళు ఇట్లా. ఇక అందట్లా నేను ఏమైతుంది పటు మరి పోనా పొమ్మంటావా ఇట్ని? పోవే తల్లి పో పో. లేకుంటే నా పానం తింటావు. ఆడ తీసుకురా ఈడ తీసుకురా అంటే ఇప్పుడు నేనేడ పోవాలి. నా కాలు గుంజి పాడైతుంది. సరే తీ మరి ఇక నువ్వు మంచిగా ఉండవన్నాక నాకేం బాధ. అవు కానీ జరేం అనుకోకుండా 1000 రూపాయలు ఇక రాదు. ఆషాఢ మాపర్లు అంటే చీరలు తెచ్చుకుంటా. చల్ నీ అవ్వ పైసలు లేవు ఏం లేవు. అబ్బో మొన్ననే కదనే 500 ఇచ్చిన జాకెట్లు పట్టించుకుంటా అంటే మళ్ళీ 1000 రూపాయలకు టోపీ పెడుతున్నావు. లేవు లేవు ₹1. ఇప్పటిదాకా నోటికి ఇంత తాళం వేయకుండా ఇంత భయం భక్తి లేకుంటే ఎన్ని మాటలు తిడితివే నన్ను దువ్వెన లేకపోతే. ఇప్పుడు యాదకొస్తున్నది లేవు పో. నీ దగ్గర ఉండొచ్చా వీటితో తెచ్చుకోపో. నాకు తెలుసు జరుగు పక్కకు జరుగు. నీ అవ్వ అడిగినా వేస్ట్ అనుకున్నా కానీ ఏమో ఒక్కొక్కసారి గుణం నీది అక్కడ ఉంటది ఇక్కడ ఉంటది. 2 మూతుల పాము లెక్క. సరే జరుగు ఇయ్యకున్నా సరే. అమ్మయ్య ఒక 4-5 గంటలు పురస్తిగా నిమ్మలంగా మంచం మీద వండుకున్నానంటే అప్పటికి లేస్తా. ఈ అవ్వ దీంతో పెద్ద నెత్తి నొప్పి అవుతుంది నాకు. నెత్తి ఇరగోసుకొని ఎట్లున్నది అమ్మోరు లెక్క అట్నే పోతుంది అంట. పోని దేవుడో ఇట్లా పోని. ఆ బస్సులో ఇరకటానికి ఆ ట్రాఫిక్ దాని పిచ్చులు లేచి అట్టనే సిగ కట్టుకుంటుంది. కొప్పేసుకుంటే నిమ్మలంగా ఉంటుంది ఏమో పాటు. అమ్మ దమ్మొచ్చి పాడైతుంది. ఈ బక్క ఈడనే ఉన్నది. ఓ బక్కవ్వా. ఓ అమ్మో దడుచుకొని పాడైతే తల్లి. అమ్మూరు లెక్క ఏందది నెత్తి గచ్చీర కోసుకుని వింద పెంటవ్వా? జుట్టు వేసుకొని వస్తే కాదా పట్నం పోతానని ఎటుగాక ఏతులు కొట్టుకుంటా పోదాం అనుకుంటున్నావా ఏంది? అట్లా కాదే బక్కదానా ఇప్పటిదాకా ఫోన్ చేసినప్పుడు దువ్వెన దొరుకుతలేదే దూకొని ఎల్లుడే బయటికి అని చెప్పలేదా? మీ బావ బంక ఏడు తలగబెట్టిండు. దుఃఖం మీదకి పోయి కొనుకరాపా అంటే దుఃఖాలన్నీ బంద్ ఉన్నాయని చెప్తుండు. ఏం చేయాలి? అందుకే గిట్ల ముద్దుగానే ఉన్నవే స్టైల్గా కొడుతున్నావు పో పో అట్నే అని మీ బావ అంటే వస్తున్నా ఏమైతుంది పా? అమ్మో మా బావ చాలా బట్టెవాజోడు ఉన్నట్టుండు. దుఃఖనాలన్నీ ఓపెనే ఉన్నాయి. దువ్వెనలు ఎందుకుండే అమ్మ దుఃఖం మీద? ఆయనకు పోషాతగాక గట్లా చెప్పినట్టుండు నీకు. ఓ అమ్మో ఈ దొంగ ముఖంలో మనం పోయి ఐదు కావాల్సుకొని చెప్పినట్టుండు పనిపాడు శాతగానుడు. ఈ అవ్వ అంత దూరం ఎవరు పోవాలన్నట్టు ఇక లేదు లేదు దుఃఖనాలు బంద్ ఉన్నాయని చెప్పినాడు. జరుండు మళ్ళీ వచ్చినాక కానీ పని మెత్తగా చేస్తే ఏమనుకుంటుండు. నడు నడు దబ్బున పోదాం మళ్ళీ బస్సు పోగల్లా. అలా వచ్చి బయటికి వచ్చిందో లేదో బస్ స్టాప్లో నిలబడతా మీరైతే నడుగురానన్నది. రాకనే పోవాలి ఇచ్చిపెట్టి మా పోదాం. ఓయమ్మో దోస్తులు దోస్తులు కూడా ఎక్కడ పోతున్నట్టుర్రు. దీని పాడుగాను ఇది టయానికి ఎదురయ్యిందేంది? అమ్మో ఇప్పుడు పట్నం పోతున్నాము షాపింగ్ పోతున్నాం అంటే ఓ అమ్మో దీని నోట్ల మన్ను పోసినట్టే అవుతుంది. నానా బూతులు ముత్తుకుంటది. దీంతో పెద్ద పంచాది ఎందుకు సప్పుదాకా పని మీద పోతున్నామని చెప్పి బక్కదానా. అయ్యో ఏమైందిరా దోస్తులు ఎక్కడ నువ్వు పోతురంటే సప్పుడు సరి చేస్తలేరు. మేమేం రామ్ తీయర్రి. ఏ గట్ల కాదే పోషవ్వా జరా పని మీద పట్నం పోతున్నాం. ఆహా పని మీద పట్నం పోతుర్రా అదేం పను? సరే సరే పొర్రి పొర్రి. ఆషాఢం ఆఫర్ చీరలు గిట్లా తెచ్చుకుంటానికి పోతుర్రేమో నాకు చెప్పకుండా చేయకుండా పోతుర్రు అని ఫీల్ అయిన గంతే. అయినా ఏడికి పోతే నాకేంది అన్నిటికీ నాకు చెప్తారా ఎట్లా? మీరు ఒకటేపా ఎన్ని రోజులకున్నా పొర్రి. అమ్మయ్య దాని నుంచి అయితే బయటపడ్డమే. దాని కంట్లో ఎందుకు పడ్డమా దేవుడా అనుకున్నా గానీ బాగానే సమాధానం ఇచ్చినవే బాగైంది. నడువు పెంటవా బస్సు గిట్లా మిస్ కాగల్లా గా బస్సు కనుక పోయిందనుకో మళ్ళీ 3 గంటల దాకా ఉత్తదే మనది. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరి దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి డైలీ వీడియో మీకోసం తీసుకొస్తున్నాం కరెక్ట్ టైంకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని సపోర్ట్ చేయరి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్నే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ కనుక టైం పాస్ అయితే అనిపిస్తే వాళ్ళకి వీడియోస్ షేర్ చేస్తే మాకు ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సరే దోస్తులు మరొక మంచి కంటెంట్ కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము రేపు. అప్పటి వరకు చూస్తున్నానండి సపోర్ట్ చేస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం.